ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సింధూరారుణ విగ్రహాం త్రినయనామాణిక్యమౌళిస్ఫుర తారానాయిక శేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యా మణిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాదంబికాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శక్తి మీడియా డివోషనల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశులందరికీ కూడా మా నమస్సుమాంజలు. ఈ శక్తి మీడియా డివోషనల్ ఛానల్లో గ్రహ సంబంధించినటువంటి దోషాలు ఏమన్నా ఉంటే, లేకపోతే ధర్మమైన సందేహాలు, పూజా విధానాలు, తర్వాత కొన్ని సందేహాలకి జవాబులు చెప్పటం, పూజలు ఎట్లా చేసుకోవాలి, దీపారాధన అంటే ఏంటి, దీపారాధన ఎట్లా చేసుకోవాలి, ఇంట్లో సౌభాగ్యం ఎట్లా వస్తుంది, భార్యాభర్తలు కలిసి ఏ పూజలు చేయాలి, చేస్తే ఎట్లా ఉంటుంది, కుటుంబంలో అందరూ కూడా సౌఖ్యంగా ఉండాలంటే ఏమైనా వ్రతాలన్నా పూజలన్నా చేసుకోవటానికి ముఖ్యంగా ఈ శక్తి మీడియా డివోషనల్ ఛానల్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ ఈ వారం గ్రహ ఫలితాలని అందిస్తున్నాం. నా పేరు మాంధాత దుగ్గిరాల సత్యనారాయణ శర్మ. నా నంబర్ వచ్చేసి 9393706706. మొట్టమొదటగా మేషరాశి. మేషరాశిలోనే శుక్రుడు ఉన్నాడు, ద్వితీయంలో రవి ఉన్నాడు, అలాగే తృతీయంలో గురుడు బుధుడు, పంచమంలో కుజుడు కేతువు, సప్తమంలో చంద్రుడు, ఏకాదశంలో రాహువు, వ్యయ స్థానంలో శని ఉన్నారు. ముఖ్యంగా మేషరాశి వారికి ఈరోజు ఈ వారం చూసుకున్నట్టుంటే శుక్రుడు రాశిలో ఉన్నాడు కాబట్టి మంచి యోగకారకుడు అవుతాడు. మంచి భోగలాలసమైన జీవితాన్ని గడపడానికి దారి చూపిస్తూ ఉంటాడు. ఎక్కువగా హూణ విద్యలు అంటే ఇంగ్లీష్ చదువుకి, తర్వాత తెల్లటి బట్టలు వేసుకోవటం, పరిమళాలు, నేనే మహారాజులాగా ఉండాలి, నేనే మహారాజులాగా ఉండాలని చెప్పి కోరుకోవటం, ఇవి శుక్రుడు చేసే లక్షణాలు. తర్వాత ద్వితీయంలో రవి ఉన్నాడు, అంటే వృషభ రాశిలో ఉన్నాడు. చక్కదనటువంటి సంపదను కలుగజేస్తాడు. బేషరతుగా చక్కగా ఉద్యోగాలకి, సాహస కార్యాలకి కూడా చేసుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఆవలీలుగా చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ వారం ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. తరువాత ఎవరితోనైనా మాట్లాడాలన్నా మంచిగా ధైర్యం ఉండి బెరుకు లేకుండా మాట్లాడగలుగుతారు. తృతీయంలో గురుడు బుధుడు ఉన్నారు. ఆరోగ్యం కొంచెం మంచిగా చూసుకోవాలి. గురుడు వల్ల కొంచెం ఇబ్బంది, ఒక రకంగా చికాకు పుడుతూ ఉంటుంది. ఈ గురుడికి తగిన పరిహారాలు చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. తర్వాత పంచమంలో కుజుడు కేతువు కలిసి ఉన్నారు. గత వారం చెప్పుకున్నాం కుజవత్ కేతుహు అంటే కుజుడు ఏ ఫలితాలను ఇస్తాడో కేతువు కూడా అదే ఫలితాలను ఇస్తాడని చెప్పేసి చెప్పుకున్నాం. కాబట్టి ఈ వివాహ ప్రయత్నాల్లో కొంచెం తగ్గు ఉండటం మంచిది. కోపదార్థనం తెచ్చుకోకూడదు. తర్వాత కేతువు సంబంధించి చేతులు తిమ్మిరులు పట్టడం, కాళ్ళకు తిమ్మిరులు పట్టడం అలాంటివి ఉంటూ ఉంటాయి. ఎక్కువగా గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. లేకపోతే వారి శ్లోకాలను చదువుకోవాలి. చక్కగా దైవ దర్శనం చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. సప్తమంలో చంద్రుడున్నాడు. మనసు నిర్మలంగా పెట్టుకోవాలి. మానసికంగా సంతోషంగా ఉండగలగాలి. మనశ్చాంచల్య ధోరణి విడనాడాలి. ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి.
అన్నిటిని కూడా పట్టించుకొని మనం అట్నే కూర్చుంటే ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మనశ్చాంచల్యం కలగకుండా చంద్రుడిని ఆరాధించండి. చక్కగా ఒక సోమవారం నాడు గౌరీ పూజ చేసుకోండి, మంచిగా అద్భుతంగా యోగిస్తుంది. తర్వాత ఏకాదశిలో రాహు ఉన్నాడు. రాహు మంచి ఫలితాలను ఇస్తాడు మేషరాశి వారికి. ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు. అదేవిధంగా ద్వాదశంలో శని ఉన్నాడు. ఈ శని వల్ల కొంచెం ఇబ్బందికరం. ఎందుకంటే ద్వాదశంలో ఉన్నాడు కదా, ఏలినాడు శని ప్రారంభం మేషరాశి వారికి. నరాల నొప్పులు, బద్ధకం, మొండితనం. ఎందుకు చేస్తారండి వీళ్ళు ఇట్లా? శని మందగమనుడు, చాలా నిదానంగా కదిలే గ్రహం. కాబట్టి ఆ ప్రభావం అంతా కూడా మానవుల మీద పడుతూనే ఉంటుంది. కాబట్టి వ్యయం అంటే డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. కాబట్టి నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించండి. శివాలయం చుట్టూ చక్కగా 11 ప్రదక్షిణాలు చేయండి. శని బాధ పూర్తిగా పోకపోయినా కొద్దిగా ఉపశమనం మాత్రం లభిస్తుంది. ఇది మేషరాశి వారి యొక్క వార ఫలితం. గురుగారు, ఇప్పుడు మేషరాశి గురించి మనం మాట్లాడుకున్నాం, మన మొదటి రాశి. ఇప్పుడు ఈ రాశి వారికి ఎటువంటి ఇంకా అంటే వీళ్ళ జాతకంలో ఎలాంటి దోషాలు ఉండబోతున్నాయి అని మీరు ఒకవేళ వీళ్ళు మీ కాంటాక్ట్ అయితే మేషరాశి వారు, వీళ్ళకి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ రకమైన ఫలితాలు, ఎలాంటి పూజ విధానం మీ దగ్గర నుంచి మీరు ఆశించవచ్చు? ఈ మేషరాశి వారికి ప్రత్యేకంగా ఒక గురుడు శని కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నారు. శని పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నట్టే ఒక రకంగా చూస్తే. అది ఏలినాటి శనిలో భాగం. మొన్నటిదాకా ఏకాదశిలో ఉన్నాడు, సర్వ సౌఖ్యాలు కూడా కలగజేశాడు. కానీ మొన్న ఉగాది పండుగ నుంచి మారి మీనంలోకి వచ్చాడు మేషరాశి వారికి. దానివల్ల ఏలినాటి శని అంటే 7.5 years ఏలినాటి శని అంటారు. అంటే ఒక హౌస్లో 2.5 years, ఒక హౌస్లో 2.5, మళ్ళీ ఇంకో హౌస్లో 2.5, మొత్తం 7.5 years. కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నారు. కాబట్టి ఏలినాటి శని కొంచెం ఆయన ప్రభావం చూపించకుండా అయితే ఉండడు. ఏలినాటి శని పట్టంగానే పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన మందగమనుడు, నిదానంగా జరుగుతూ ఉంటాడు. ఆయన మంచి చేసినా అంతే చేస్తాడు, నిదానంగా చేస్తాడు, చెడు చేసినా అంతే చేస్తాడు. కాబట్టి అట్టని చెప్పి మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏదో ఒక పూట, ఏదో ఒక రోజు, ఎప్పుడైనా సరే ఆ శని యొక్క మంత్రం అన్నా శ్లోకం అన్నా నోట్లో ఆడుతూనే ఉండాలి. కనీసం కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి మా నెంబర్ వచ్చేసి 9393706706. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినట్టుంటే తప్పకుండా ఈ గ్రహాలకు కనుక ఇబ్బంది పెడుతూ ఉంటే తప్పకుండా పరిష్కారం చూపుతాం. ఇది ఈ గురుడికి కూడా ఈ మేషరాశి వారు ఈ వారం గురుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. భగవదారాయణ చేయండి, శివుడిని ధ్యానించండి, అంతా శుభమే జరుగుతుంది.